హాయ్ అండి, నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో 10 నుంచి 11 సంవత్సరాల అమ్మాయికి లెహంగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో కనుక మీకు యూజ్ అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లెహంగా కోసం ఒక శారీ అయితే తీసుకున్నాను. ఈ శారీలో వచ్చిన కొంగు పార్టు అలాగే బ్లౌజ్ పార్టు రెండు అయితే కట్ చేసి తీసుకున్నాను. లెహంగా కోసం 4 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. 2 మీటర్లు అయినా సరిపోతుంది. 4 మీటర్లు ఎందుకు తీసుకున్నానంటే నేను ఇక్కడ క్యాన్ వేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. అందుకోసం ఒక 2 మీటర్ల లైనింగ్ అయితే తీసుకున్నాను. శారీ మొత్తం అయితే ఇలా ఉంది. పికాక్ డిజైన్స్తో ఉందన్నమాట. శారీ మొత్తం ఇలా ఎల్లో కలర్లో ఉంది. ఈ కొంగు పార్ట్లో ఒక మీటర్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది, మీటర్ క్లాత్ అయితే ప్లెయిన్ వస్తుంది అనమాట. ఆ ప్లెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకున్నాను. నేను ఇంకా ప్లెయిన్ క్లాత్ తోటి స్టిచ్చింగ్ చేసామంటే బాగోదు కాబట్టి ఇంకా క్లాత్ కూడా కట్ చేసేసి తీసుకున్నాను. ఇక కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక శారీ మొత్తం అయితే ఇలా ఉంది కదా. ఈ శారీని మొత్తం నీట్గా హెచ్చు తగ్గులు లేకుండా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం అయితే నీట్గా సర్దుకోవాలి. మనకు అలా సర్దుకున్న తర్వాత కటింగ్ చేసుకుంటే మన కటింగ్ కూడా నీట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇలా ఫోల్డ్ అయితే చేసుకున్నాను. మనం శారీ అయితే ఎలా ఫోల్డ్ చేసుకుంటామో లెహంగా పొడవు వచ్చేసి 40 ఇంచులు అయితే ఉంది. ఇక్కడ నడుము వచ్చేసి 26 ఇంచులు అయితే ఉందన్నమాట. ఈ లెహంగా పొడవు వచ్చేసి ముందు మనం లెహంగా పొడవు అయితే మార్క్ చేసుకోవాలి. 40 ఇంచులు అయితే ఉంది కదా. ఇందులో నుంచి ఒక 2 ఇంచులు అయితే మైనస్ చేయాలి. ఈ 2 ఇంచులు ఎందుకు మైనస్ చేయాలంటే మనం ఇక్కడ బెల్ట్ వేస్తాము పైన లెహంగాకి. ఆ బెల్ట్ కోసం అయితే ఒక 2 ఇంచులు అయితే తగ్గించుకొని తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం లెహంగా పొడవు వచ్చేసి 38 ఇంచులు అయితే మనం తీసుకోవాలి. ఇప్పుడు టేప్ తోటి ఇలా కింద నుంచి 38 ఇంచుల దగ్గరికి అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బై మిస్టేక్ నేను 40 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేశాను. ఇక తర్వాత వచ్చేసి నేను ఆ 2 ఇంచులు అయితే కట్ చేశాను. ఇక్కడ మనకు కావాల్సిన లెంత్ వచ్చేసి 38 ఇంచులు అనమాట. ఇలా 38 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని స్కేల్ తోటి చక్కగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లెహంగాని కటింగ్ చేసుకోవాలన్నమాట. మనకి ఇంకా లెహంగాకు వచ్చేసి కొలతలు నడుము లూజు అలాగే పొడవు అనమాట. ఈ 2 కొలతలే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ క్లాత్ని ఇలా కటింగ్ చేసేసుకున్నా. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ తోటి బెల్ట్ అయితే మనం పైన బెల్ట్ వేసుకుంటాం కదా, ఆ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ అయితే పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు లెహంగా అయితే కట్ చేసుకున్నాం కదా. ఇంకా దీనికి లైనింగ్ అయితే ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఈ లైనింగ్ వచ్చేసి 2 మీటర్ల క్లాత్ అయితే తీసుకున్నాను. ఇక 2 మీటర్లతోటి క్యాన్ అయితే స్టిచ్చింగ్ చేయాలి. ఈ లైనింగ్ని క్రాస్గా కోన్ షేప్లో అయితే ఫోల్డింగ్ అయితే చేయాలి. ఇలా క్రాస్గా అంబ్రెల్లా కటింగ్ అయితే వేస్తున్నాను. ఇక్కడ నడుము వచ్చేసి 26 ఇంచులు అయితే ఉంది. 26 ఇంచులు అయితే ఉంది. ఈ 26 ఇంచుల్లో 4 భాగాలుగా చేసుకొని టేప్ తోటి 26 ఇంచుల్ని 4 భాగాలుగా అయితే చేయాలి. ఇప్పుడు 4 భాగాలు చేస్తే మనకు 6.5 ఇంచులు అయితే వస్తుంది అన్నమాట. 6.5 ఇంచులు అయితే వస్తుంది. ఈ 6.5 ఇంచులు పైన నడుము దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 6 ఇంచులు అయితే మార్క్ చేస్తున్నాను. ఈ అంబ్రెల్లా కటింగ్ కాబట్టి కొంచెం క్లాత్ అంటే సాగద్దు అనమాట. అందుకోసం నేను 6 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకుంటున్నాను. 6 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇలా అయితే మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి 6 ఇంచులు ఉంది కదా, ఇక్కడి నుంచి మనం లెంత్ ఎంత ఉందో ఎంత కావాలో లైనింగ్ లెంత్
లైనింగ్ లెంత్ లెహంగా వచ్చేసి 38 ఇంచులు తీసుకున్నాం కదా, దానికి ఒక 2 ఇంచెస్ అయితే పైకి తీసుకోవాలి మనము. అప్పుడు 36 ఇంచుల లైనింగ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను క్యాన్ వేస్తున్నాను, అందుకోసం నేను లెంత్ అయితే తక్కువ తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ 28 ఇంచులు అయితే తీసుకుంటున్నాను నేను లైనింగ్ వచ్చేసి. ఇంకా 8 ఇంచులు అయితే క్యాన్ అయితే వస్తుంది, అందుకోసం ఇక్కడ 28 ఇంచులు అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. 28 ఇంచుల దగ్గర ఇలా క్రాస్గా కింద వైపు అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా అయితే మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్క్ దగ్గర అయితే ఇక్కడ కటింగ్ అయితే చేసుకోవాలి. క్రాస్గా మనము అంబ్రెల్లా కటింగ్కి కట్ చేసుకుంటాం కదా, సేమ్ ఇంకా అదే కదా, అంబ్రెల్లా కటింగ్ టైప్లోనే వేసుకున్నాను. ఇక్కడ జాయింట్ అయితే పడుతుంది, ఈ జాయింట్ కోసం ఈ క్లాత్ అయితే ఇలా పెట్టుకొని మనకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే కటింగ్ చేసుకోవాలి. ఖర్చు వదులుకొని ఇలా అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ కూడా కటింగ్ చేసుకున్నాము. లంగా కటింగ్ అయిపోయింది, అలాగే లైనింగ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బెల్ట్ అయితే కట్ చేసుకున్నాము. ఈ బెల్ట్ కోసం ఒరిజినల్ అలాగే క్యాన్వాసు లైనింగ్ 4 ఇంచుల వెడల్పుతో అయితే నేను తీసుకున్నాను. పొడవు వచ్చేసి మనం నడుము సైజుని బట్టి పొడవు అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాము. ఈ బ్లౌజ్ కోసం ఒక 80 పాయింట్ల లైనింగ్ అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ పళ్ళు పార్టు పైట కొంగులో వచ్చింది కదా, ఆ పార్ట్ అయితే తీసుకున్నాను. బ్లౌజ్ అయితే పైన బ్లౌజ్ కోసం బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనము పెప్లం బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ మోడల్ కట్ చేస్తున్నాం కాబట్టి నేను ఫ్రిల్స్ కోసము అలాగే బ్లౌజు రెండు అయితే వేరువేరుగా తీసుకున్నాను శారీలో వచ్చిన క్లాత్ తోటి. ఇప్పుడు లైనింగ్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 80 పాయింట్ల లైనింగ్ మనం తీసుకున్న 80 పాయింట్ల లైనింగ్ని ఇలా అయితే ఫోల్డ్ చేసుకొని నేను ఇలా తిప్పుకున్నాను కదా మన వైపు, ఇట్లా నిలువుకైతే తిప్పుకొని ఈ లెంత్ అయితే చూసుకోవాలి. ముందు మనకి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకొని లూజ్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. పెప్లం బ్లౌజ్ అంటే పొడవు కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి కింద ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి ఇవి ఫోల్డింగ్ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. ఇప్పుడు క్లాత్ అయితే నీట్గా సర్దుకొని ఈ లూజ్ అయితే మనకి బ్లౌజ్ లూజు ఎంత ఉందో దాన్ని బట్టి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్ దగ్గర ఒక 1/2 ఇంచు ఖర్చులకైతే మార్క్ చేసుకోవాలి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని ఎత్తులు తగ్గులుంటే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ సమానంగా ఉండేవి కాబట్టి నేను ఇక డైరెక్ట్గా మార్క్ అయితే చేస్తున్నాను. ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం అయితే మార్క్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి 12 ఇంచులు అయితే ఉంది. ఆ చివరన 1/2 ఇంచు ఖర్చుకి పైన 1/2 ఇంచు ఖర్చుకి మొత్తము 1 ఇంచు ఖర్చు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు 13 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచు వదులుకొని 12.5 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకుంటున్నాను. అప్పుడు మొత్తం ఖర్చుతో పాటు 13 ఇంచులు అయితే వస్తుందన్నమాట. ఈ 13 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకొని కరెక్ట్గా 13 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకొని ఖర్చులతో సహా అన్నమాట. ఇది ఈ చివరన మార్క్ అయితే చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచు ఖర్చు కోసం వదులుకొని ఇలా మార్క్ అయితే చేసుకోవాలి. మొత్తం వచ్చేసి పొడవు వచ్చేసి 13 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాం. మనం మార్క్ చేసుకున్న లైన్లో ఆ మార్కులని కలుపుకుంటూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచు ఖర్చుల కోసం అలాగే లెంత్ వచ్చేసి 12 ఇంచులు, చివరిన 1/2 ఇంచు ఖర్చులు, పైన 1/2 ఇంచు ఖర్చు అనమాట. మొత్తం ఇప్పుడు 13 ఇంచులు ఖర్చులతో పాటు 13 ఇంచులు ఉంది. 1/2 ఇంచు ఖర్చుకి
అలాగే లెంత్ వచ్చేసి 12 ఇంచులు, మొత్తం అయితే 13 ఇంచులు అయితే పెట్టుకున్నాము. ఇక్కడ నెక్ షోల్డర్ ఫుల్ షోల్డర్ అయితే నేను 5 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకుంటున్నాను. 2 ఇంచులు వచ్చేసి నెక్ కోసము, అలాగే 3 ఇంచులు అయితే షోల్డర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ 2 ఇంచులు అయితే నెక్ కోసం మార్క్ చేసుకుంటున్నా, 3 ఇంచులు అయితే షోల్డర్ కోసము. ఇప్పుడు ఇక్కడ నుంచి లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ చంక డౌన్ కోసం 5.5 ఇంచుల దగ్గర అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. పై వైపు నుండి ఇలా చంక డౌన్ వచ్చేసి 5.5 ఇంచుల దగ్గర అయితే ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము బ్లౌజ్ లూజ్ అయితే తీసుకోవాలి. బ్లౌజ్ లూజ్ వచ్చేసి 30 ఇంచులు అయితే ఉంది. ఆ 30 ఇంచుల్ని 4 భాగాలుగా చేసి అయితే తీసుకోవాలి. అప్పుడు మనకి 7.5 ఇంచులు అయితే వస్తుంది. బ్లౌజ్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు అయితే వస్తుంది. ఈ 7.5 ఇంచుల దగ్గర ఇక్కడ మార్క్ చేసుకొని 1.5 ఇంచు ఖర్చుల కోసం అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి కిందకి మనం సేమ్ బ్లౌజు నడుము దగ్గర చెస్ట్ దగ్గర ఎంత అయితే తీసుకున్నామో కింద నడుము దగ్గర కూడా సేమ్ అదే కొలతలు అయితే పెట్టుకోవాలి. 7.5 ఇంచులు బ్లౌజ్ లూజు, 1.5 ఇంచు ఖర్చు అనమాట. ఈ చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళకి సపరేటు, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి సపరేట్గా చెస్ట్ లూజు నడుము అని ఏమి ఉండదు అనమాట. మొత్తం ఒకే కొలతలు తీసుకోవచ్చు. ఇక్కడ చంక దగ్గర 1 ఇంచు దగ్గర అయితే మార్క్ చేసుకొని ఇలా చంక షేప్ అయితే గీసుకున్నాను. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచులు అయితే మార్క్ చేసుకొని ఒక బాక్స్ అయితే డ్రా చేసుకున్నాను అనమాట. ఈ బాక్స్లో మనకు నచ్చిన డిజైన్, ఏ డిజైన్ అయినా కానీ, రౌండ్ కానీ ఇంకేదైనా డిజైన్ అయినా కానీ, లేదా స్క్వేర్ నెక్ అయినా డైరెక్ట్ ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. నేను నెక్ అయితే మళ్ళీ కట్ చేసుకుంటాను. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న క్లాత్ని అయితే యాస్టీజ్ ఎలా ఉండాలా కటింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇలా అయితే కట్ చేసుకున్న తర్వాత ఈ చంక దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక కట్ అయితే ఇచ్చుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనం కుట్టుకునేదానికి కరెక్ట్గా ఉండడం కోసం ఇక్కడ ఒక కట్ అయితే పెట్టుకున్నాము చంక దగ్గర. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేర్ చేసుకొని, బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కన్నా 1 ఇంచు లేదా 2 ఇంచెస్ మనకి ఎంత కావాలో అంత నెక్ అయితే డౌన్ తీసుకొని ఆమెను కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ మిగిలిన క్లాత్ని హ్యాండ్స్ కోసం అయితే యూజ్ చేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ అయితే తీసుకున్నాను. కటింగ్ వీడియోలో బాహుబలి హ్యాండ్స్ క్లియర్గా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం వీడియో అయితే ఇందులో పోస్ట్ చేయలేదు. వీడియో కూడా ఎక్కువ లెంత్ అవుతుందని చెప్పేసి హ్యాండ్స్ అయితే తీసుకోలేదన్నమాట. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ పై పార్ట్ వచ్చేసి ఇలా లైనింగ్ వచ్చేసి ఇలా పెట్టేసుకొని ఒరిజినల్ క్లాత్ పైన ఒరిజినల్ క్లాత్ 4 మడతల మీద అయితే ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ పెప్లం బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాం కదా, పైన పార్ట్ అయితే కట్ చేసుకున్నాము. ఇక్కడ ఫ్రిల్స్ కోసం నేను పళ్ళు పార్ట్లో అయితే తీసుకున్నాను కదా, ఆ క్లాత్ ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకొని ఇప్పుడు మనము ఎంత పొడవు అయితే తీసుకుంటున్నామో ఫ్రిల్స్ కోసం అంత ఇక్కడైతే మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి మొత్తం అయితే నేను 12 ఇంచులు తీసుకున్నాను కదా, బ్లౌజ్ మొత్తం పొడవు వచ్చేసి 20 ఇంచులు అనమాట. అందులో 12 ఇంచులు అయితే పైపాట తీసుకున్నాను. ఈ ఫ్రిల్స్ కోసం అయితే ఒక 8 ఇంచులు 8-9 ఇంచులు అలా తీసుకుంటున్నాను. ఇక్కడ ఖర్చులతో సహా మొత్తం వచ్చేసి 10 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నీట్గా ఇలా సర్దుకొని 10 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఖర్చులతో సహా 10 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకొని ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి కటింగ్ అయితే చేసుకోవాలి.
ఇప్పుడు మనకి కింద పార్ట్ పై పార్ట్ 2 పీసులు అయితే వస్తాయి అన్నమాట. ఫ్రంట్ 2 పీసులు, బ్యాక్ 2 పీసులు వస్తాయి. ఈ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ పీసుల్ని జాయిన్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ వైపు మధ్యలోకి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి ఫ్రిల్స్ కోసము. ఇప్పుడు దీనికైతే నేను లైనింగ్ అయితే అంటే వద్దనుకొని నేను తీసుకోలేదన్నమాట. తర్వాత స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ కొంచెం డెలికేట్గా ఉందని చెప్పేసి ఇంకొక మీటర్ క్లాత్ అయితే తీసుకొని ఈ కింద లైనింగ్ కూడా అయితే వీటికి కటింగ్ అయితే చేసుకున్నాను. ఇది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కదా, ఈ క్లాత్ ఇలా 2 పీసులు జాయింట్ అయితే వస్తుంది. మనం ఈ క్లాత్ ఎంత అయితే కటింగ్ చేసుకున్నామో ఒరిజినల్ క్లాత్ లైనింగ్ కూడా ఇంకంతే తీసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. నేను వీడియోలో అయితే చూపించలేదు. ఇప్పుడు బ్లౌజు పై పార్టు అలాగే ఫ్రిల్స్ కోసం అయితే కటింగ్ చేసేసుకున్నాము. హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను, ఇందులో అయితే చూపించలేదు. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. బ్లౌజ్ కటింగు అలాగే లెహంగా కటింగు 2 అయితే చేసుకున్నాము ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. వీడియో కనుక మీకు ఉపయోగపడితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.